హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దాసుని చంపాలనుకున్నది జ్యోత్స్న అని నిజం తెలుసుకొని జ్యోత్స్న చంప పగలగొట్టిన పారిజాతం ట్విస్ట్ అదిరింది. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శౌర్య అయితే ఇంటికైతే వస్తుంది. శౌర్య ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే శౌర్యని చూసి జ్యోత్స్న అయితే ఎందుకొచ్చావు? పిల్లల్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఏం సాధిద్దామనుకుంటున్నావో, మా పేరెంట్స్ని నీ వైపుకి తిప్పుకోవాలని చూస్తున్నావా అంటూ జ్యోత్స్న నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే కొంతమంది పెళ్ళిని అడ్డం పెట్టుకొని పేరెంట్స్ని వాళ్ళ వైపుకి తిప్పుకుందామని డ్రామాలు ఆడతారు. వాళ్ళ తర్వాత వాళ్ళ ముందు వీళ్ళెంత అని అంటూ జ్యోత్స్నని ఒక ఆట ఆడుకుంటాడు కార్తీక్ అయితే. కానీ శౌర్య అయితే నేను అమ్మమ్మకి తినిపిస్తాను, అమ్మమ్మ నేను చెప్తే తప్పకుండా వింటుంది అని అంటూ ఉంటుంది శౌర్య. మా మమ్మీ మీ అమ్మ చెప్తేనే వినలేదు, నువ్వు చెప్తే ఎందుకు వింటుంది? అస్సలు కూడా వినదు అని జ్యోత్స్న అంటూ ఉంటే చూద్దువుగానిగా జో అంటూ యాపిల్ని అలాగే చాక్ తీసుకొని వెళ్తుంది. శౌర్య అయితే సుమిత్ర గది దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతుంది. అప్పుడే సుమిత్ర అయితే డోర్ ఓపెన్ చేయంగానే శౌర్య అయితే ఎదురుగుండా ఉంటుంది. శౌర్యని చూసి సుమిత్ర ముఖంలో నవ్వొస్తుంది. అమ్మమ్మ అని పిలుస్తూ ఉంటే అప్పుడే దీప అయితే అమ్మమ్మ కాదు శౌర్య, అమ్మగారు అని పిలవాలి అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే అలాగే అమ్మ అని శౌర్య అమ్మగారు అని సుమిత్రని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు అది విని సుమిత్ర అయితే చాలా బాధపడుతుంది. ఇంతలో జ్యోత్స్న పారిజాతం ఒకవైపు, మరొక వైపు కార్తీక్ అయితే చాటుగా వాళ్ళ మాటల్ని వింటూ ఉంటారు. నిన్నటి నుంచి మా అమ్మ మీద కోపంతో మీరు అన్నం తినలేదంట కదా అమ్మగారు, అన్నం మీద కోపగించితే చాలా పాపమని మీరే చెప్పారు కదా అమ్మగారు అని అంటూ శౌర్య అయితే అంటూ ఉంటుంది. అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే సుమిత్ర అయితే శౌర్యతో ఏంటే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అమ్మగారు అమ్మగారు అని పిలుపు మాంతావా లేదా? వెళ్ళి నువ్వు బెడ్ మీద కూర్చో, నేను ఇప్పుడే వస్తాను అని సుమిత్ర అయితే శౌర్యని గదిలోకి పంపించి తను బయటికి వస్తుంది. దీప చెయ్యి పట్టుకొని పక్కకి తీసుకొస్తుంది. ఇప్పుడు చూడు గ్రాని, దీనికి మా మమ్మీ వాయించేస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే దీపని నిలదీస్తూ ఉంటుంది సుమిత్ర. చిన్నపిల్ల చేత అమ్మగారు అని పిలిపిస్తున్నావేంటే అని అంటూ ఉంటే అదేంటి అమ్మగారు అలా మాట్లాడుతున్నారు? పని మనిషి కూతురు కూడా మిమ్మల్ని అమ్మగారనే కదా పిలవాలి అని చెప్తూ ఉంటే నువ్వు పని మనిషివో వంట మనిషివో అసలు ఏ మనిషివో నాకు అనవసరం, కానీ నీ కూతురు చేత అమ్మగారని పిలిపించడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. నన్ను వంక పెట్టుకొని నువ్వు ఏ కథలు నడుపుతున్నావో నిన్నే నాకు అర్థమయ్యింది. చూడు, నువ్వేం చేసినా సరే నాకు మాత్రం నీ మీద ఉన్న కోపం ఎప్పటికీ పోదు. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే నీ కూతుర్ని పిలిపించే నాకు భోజనం పెట్టాలని అనుకుంటున్నావేమో, నేనైతే అస్సలు కూడా తినను, చూస్తూ ఉండు అని సుమిత్ర అయితే దీపని తిట్టి లోపలికైతే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు జ్యోత్స్న దీప దగ్గరికి వచ్చి చెప్పాను కదా మా మమ్మీ నీ మీద పగతో రగిలిపోతుంది, అలాంటి మా మమ్మీకి నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో? మా మమ్మీ నువ్వు శౌర్యని తీసుకువచ్చినా ఎవరిని తీసుకువచ్చినా ఎట్టి పరిస్థితుల్లో మా మమ్మీ మాత్రం ఏమీ కూడా తగ్గదు, నీ మీద కోపం అలాగే ఉంటుంది అని అంటూ ఉంటే అప్పుడే అది విని చూస్తూ ఉండు, ఒక్కసారి తల తిప్పి అటువైపుకి చూడు అని అంటూ ఉంటుంది దీప. అయితే అప్పుడే శౌర్య అయితే సుమిత్రతో ఏంటమ్మగారు తిండి మానేస్తే నీరసం వస్తుంది కదా అని అంటూ ఉంటుంది శౌర్య. అప్పుడే హుసై రాక్షసి, ఎందుకు అమ్మగారు అమ్మగారు అని పిలుస్తున్నావు? నీకు నేను ఎప్పుడూ కూడా అమ్మమ్మనే, నువ్వు నన్ను అమ్మమ్మ అనే పిలువు. నాకు మీ అమ్మ మీద కోపం తప్ప నీ మీద ప్రేమే ఉంది, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే అది విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న అలా చూస్తుండగా శౌర్య అయితే నేనంటే నీకు చాలా ఇష్టమని అన్నావు కదమ్మమ్మ, నా కోసం ఈ యాపిల్ తిను అని అంటూ ఉంటుంది శౌర్య. అప్పుడే శౌర్య ముక్కలు కోసి తినిపిస్తూ ఉంటుంది. అలా ముక్కలు కోసి సుమిత్రకి తినిపిస్తూ ఉంటే
అది చూసి ఎట్టి పరిస్థితుల్లో మా మమ్మీ యాపిల్ తినదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక దీప అయితే తప్పకుండా తింటుంది అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే సుమిత్ర ఎప్పుడైతే శౌర్య తన చిట్టి చిట్టి చేతులతో యాపిల్ కోసి ఇచ్చిందో అప్పుడే ఇక తన మాట కాదనలేక శౌర్య ఇచ్చిన యాపిల్ని తీసుకొని తనైతే తింటుంది. అలా తినేసి ఒక్కసారి జ్యోత్స్నకి షాక్ ఇస్తుంది. అప్పుడు ఇక జ్యోత్స్న చూస్తుండగానే సుమిత్ర శౌర్య చేతిలో ఉన్న యాపిల్ తినడంతో అది చూసి దీప అంటూ ఉంటుంది, చూసావు కదా, ఏదో చెప్పావు కదా మీ మమ్మీకి నా మీద కోపం పోదు అని, శౌర్య చేత్తో పెట్టింది తినదు అని, చూసావు కదా, శౌర్య అంటే అమ్మగారికి ప్రాణం, శౌర్య చెప్తే ఏదైనా చేస్తారో అని అంటూ ఉంటుంది దీప. అయితే అప్పుడే అది చూసి జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ, మమ్మీ ఏంటి మమ్మీ నీ చేసిన పని, శౌర్య ఇచ్చిన యాపిల్ ఎందుకు తింటున్నావు అని అడుగుతూ ఉంటుంది. జ్యోత్స్న కోపంగా వెళ్ళి, నాకు కోపం ఉంది దీపం మీదే తప్ప శౌర్య మీద కాదు, ఇది ఇంట్లో ఉన్న యాపిలే కదా, ఆ దీపేమన్నా కొనుక్కొచ్చి దీని చేత ఏమన్నా పెట్టించిందా, లేదు కదా, అయినా పిల్లల మీద కోపడతాం మానేమని నీకు ఎప్పుడో చెప్పాను కదా, శౌర్య ఏం చెప్పినా నేను చేస్తాను, నాకు ఆ దీపతో కోపం కానీ విరోధం కానీ శౌర్యతో కాదు, శౌర్య ఎప్పటికీ నాకు చాలా ఇష్టం, తను నా మనవరాలే అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న అయితే కోపంతో తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. అలా గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే దశరథ అయితే సుమిత్ర దగ్గరికి వస్తాడు. సుమిత్ర దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక సుమిత్ర శౌర్య ఇద్దరు కూడా నవ్వుతూ ఆడుకోవడం చూసి దశరథ్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. నిన్నటి నుంచి మీ అమ్మమ్మ ముఖంలో కళే లేదు, నవ్వు లేదు, కోపం తప్ప, ఈరోజు వచ్చావు చక్కగా మీ అమ్మ ముఖంలో చాలా నవ్వు వచ్చింది అని అంటూ ఉంటే, అవును తాతయ్య, అమ్మమ్మ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటేనే బాగుంటుంది, నేను వచ్చేసరికి కోపంగా ఉంది, అప్పుడు నాకు నచ్చలేదు, ఇప్పుడు చూడు ఎంత నవ్వుతో మహాలక్ష్మిలా కనిపిస్తుందో అని అంటూ ఉంటుంది శౌర్య. అయితే తర్వాత శౌర్య, అమ్మమ్మ నాకు బాగా ఆకలేస్తుంది, నేను భోజనం కూడా చెయ్యలేదు, నీకోసం వచ్చేసాను, మరి మనిద్దరం కలిపి తిందామా అని అంటూ ఉంటే అప్పుడే అంటూ ఉంటుంది సుమిత్ర, నాకు ఆకలిగా లేదు, కావాల్సుంటే నువ్వు వెళ్ళి తిను అని అంటూ ఉంటే, చూడు నేను కూడా నీకులాగే మొండిదాన్నే, నేను తిననంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను, నువ్వు ఎప్పుడైతే అన్నం తింటావో నేను అప్పుడే అన్నం తింటాను, ఇక్కడైనా సరే ఇంటి దగ్గరైనా సరే గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది శౌర్య. అప్పుడే శౌర్య మాటలకి నిజంగానే నీకు లాంటిదే శౌర్య కూడా, తను నీకంత పట్టుదలే ఉంది, ఇప్పుడు నువ్వు తినకపోతే తను కూడా తిననని చెప్తుంది, కాబట్టి నువ్వన్నా భోజనం చేయి సుమిత్ర అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక దశరథ అయితే కార్తీక్ని పిలుస్తాడు. ఇక కార్తీక్ అయితే భోజనం తీసుకొని వస్తాడు సుమిత్ర. అప్పుడే దశరథ అయితే సుమిత్ర భోజనం చెయ్యి అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక సుమిత్ర అయితే ఆ దీప వండింది నేను తిననండి అని అంటూ ఉంటే, నాన్న నేను కూడా ఈ క్షణం నుంచి అమ్మ వండింది తినను అని అంటూ ఉంటుంది శౌర్య. మీ అమ్మమ్మ కంటే వండేవాళ్ళు చాలామంది ఉన్నారు, తను ఎలాగైనా తింటుంది, కానీ మనం మాత్రం మీ అమ్మ వండిందే తినాలమ్మా, తప్పదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే మీ అమ్మమ్మలాగా నువ్వు కూడా మొండికేసుకొని కూర్చుంటే నీ ఆకలి, నువ్వు ఆకలితో పస్తులుండాలి, నువ్వు ఆకలిగా ఉంటే మేమందరం ఎలా తింటాము, మేము కూడా పస్తులుంటాము అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏది ఏమైనా సరే, ఎవరు ఏమైపోయినా సరే, అమ్మమ్మ తినే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను అని అంటూ మొండికేస్తుంది శౌర్య. అప్పుడు ఇక సుమిత్ర అయితే నిజంగా నువ్వు చాలా మొండిదానివే, మాట వినవు కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఏ పెద్దదానివైనా నువ్వింటున్నావా, అన్నీ తెలుసు కూడా, చిన్నదాన్ని నేనేమీ తెలియకుండానే నీ మాట వినాలా అని అంటూ శౌర్య అయితే మాటకి మాట సమాధానం చెప్పేస్తూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర అయితే మొత్తానికి నా కోపం పోగొట్టావే, ఏవండి ఆ ప్లేట్ తీసుకోండి అని అంటూ ఉంటుంది దశరథని సుమిత్ర. అప్పుడే కార్తీక్ చేతిలో నుంచి భోజనం ప్లేట్ అయితే తీసుకుంటాడు. దశరథ అయితే తీసుకొని ఇక తినిపిస్తూ ఉంటుంది శౌర్యకి ముందు. సుమిత్ర అయితే ఏంటి భోజనం మొత్తం నాకే తినిపించి నువ్వు ఏమీ తిననని చెప్పడానికా,
ముందు నువ్వు తిను, తర్వాత నాకు పెట్టు అని అంటూ ఉంటుంది శౌర్య. అది కాదే అని అంటూ ఉంటే, నేను చెప్పానా లేదా, ముందు నువ్వు పెట్టుకో. సరే, ఒక పని చేద్దాం, నువ్వు నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తాను అని శౌర్య అయితే సుమిత్రకి భోజనం తినిపిస్తుంది. అలాగే సుమిత్ర శౌర్యకి తినిపిస్తుంది. అలా శౌర్య వచ్చిన తర్వాత సుమిత్ర కడుపు నిండా భోజనం చేస్తుంది. అది చూసి కార్తీక్, దశరథ ఇద్దరు కూడా చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే ఇక పారిజాతం అయితే జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి, ఒసే జ్యోత్స్న, నిన్నంతా భోజనం చేయను, ఏమీ చేయనని మీ అమ్మ భోజనం పక్కకు కూడా నెట్టేసింది. దీప చేతులతో తాకిన భోజనం కూడా చేయనని ఈరోజు ఆ శౌర్య ఏ మంత్రం వేసిందో, ఏ మాయ చేసిందో, కానీ ఆ శౌర్య తినిపిస్తుంటే ఆ దీప వండిన భోజనమే మీ మమ్మీ తినేస్తుంది అని అంటూ పారిజాతం జ్యోత్స్నతో చెప్తూ ఉంటుంది. అది విని ఒక్కసారే జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ, అదేంటి గ్రాని, అంత కోపం మీద ఉన్నా మా మమ్మీ శౌర్య చెప్పగానే ఎందుకు వింది అని అంటూ ఉంటే, ఎందుకు విన్నిందో లేదో నాకు తెలీదు, కానీ మీ మమ్మీ మాత్రం శౌర్యకి అన్నం తినిపించడం నేను చూశాను. శౌర్య తినిపిస్తే మీ మమ్మీ కూడా తినింది అని అంటూ ఉంటే, గ్రాని నాకైతే చాలా కోపం వస్తుంది అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న, ఇదంతా కూడా దీపే చేసింది. ఆ దీపని నేను వదిలిపెట్టకూడదు. దీపకి నేను ఏదో ఒకటి చెయ్యాలి. దీపని అస్సలు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కార్తీక్, దీప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే జ్యోత్స్న అయితే వంటగది దగ్గరికి వెళ్తుంది. శౌర్యని పిలిపించి, మంచి పని చేసావు దీప, శౌర్య అత్తకి భోజనం తినిపిస్తుంది, అలాగే అత్తయ్య శౌర్యకి తినిపిస్తుంది. ఎలాగైనా సరే సుమిత్ర అత్త భోజనం తింటుంది, అదే చాలు. మొత్తానికి మీ అమ్మని పస్తులుంచకుండా నువ్వు భోజనం పెట్టావు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అమ్మ పస్తులుంటే కూతురికి ఎలా ఒప్పుతుంది కార్తీక్ బావా అని అంటూ ఉంటుంది దీప. ఒక్కసారి ఇద్దరు మాట్లాడుకునే మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అంటే వీళ్ళిద్దరికీ నిజం తెలిసిపోయింది. ఆ దాసుగాడు వీళ్ళిద్దరికీ నిజం చెప్పి ఎక్కడికో పారిపోయాడనమాట అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ రోజు నీకు గతం గుర్తుకు వచ్చిందని నేను వెళ్ళి బెదిరించినప్పుడు తను భయపడి వీళ్ళకి నిజం చెప్పేసి తను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడేం చెయ్యాలి? అందుకని ఆ రోజు నుంచి కూడా వీళ్ళిద్దరూ నన్ను ఒక ఆట ఆడుకుంటున్నారు. నిజం తెలిసి వీళ్ళిద్దరు ఇక్కడ పనిలోకి చేరారు. నేను ఇన్ని రోజులు గుడ్డిదానిలాగా వీళ్ళ మాటలు వింటూ వచ్చాను అని జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. అయినా వీళ్ళకి నిజం తెలిసినంత మాత్రాన వీళ్ళేం చేయగలరు? నేను దాసు కూతుర్ని, నేనే మీ అసలు కూతుర్నని దీప వెళ్ళి మా మమ్మీ తాతయ్య ముందు చెప్పినా సరే ఎవ్వరూ కూడా నమ్మరు. వాళ్ళు సాక్ష్యాలు అడుగుతారు. దాసు కనిపించకపోయేసరికి సాక్ష్యాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నా గ్రాని ఏమో నిజాన్ని బయట పెట్టదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి ఆ దాసుని కనిపెట్టాలి. ఆ దాసుని కనిపెట్టి వెంటనే ఏదో ఒకటి చేసి ఈ దీపని, కార్తీక్ బావని కూడా ఇంటికి దూరం చెయ్యాలి. ఆ దాసుని చంపేస్తే ముందు వీళ్ళు చెప్పే మాటలు ఏవి కూడా ఎవ్వరు కూడా వినరు. అది చాలు నాకు. దాసు చనిపోయాడన్న వార్త వింటే చాలు, గతం తాలూకు విషయాలు ఏవి కూడా బయటపడవు అని జ్యోత్స్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ జ్యోత్స్న అయితే తన గదిలోకి వస్తుంది. తన గదిలోకి వచ్చిన తర్వాత అప్పుడే పారిజాతం ఈ జ్యోత్స్న మళ్ళీ ఏం గొడవ తీసుకొస్తుందో ఏంటో, జ్యోత్స్నని కొద్ది రోజులు మౌనంగా ఉండడం కరెక్ట్ అని చెప్పాలి అని పారిజాతం జ్యోత్స్న గది దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే జ్యోత్స్న అయితే రౌడీకి ఫోన్ చేస్తుంది. రౌడీకి ఫోన్ చేసి, వాట్సాప్లో నేను ఒక ఫోటోని పంపిస్తున్నాను నీకు, అతని పేరు దాసు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అవతలి వ్యక్తితో. అప్పుడే ఇక అది విని, ఎంతైనా కన్న తండ్రి అంటే జ్యోత్స్నకి చాలా ప్రేమ ఎక్కువే. కనిపించకుండా పోయిన తన తండ్రిని వెతకమని ఎవరికో ఫోటో కూడా పంపిస్తున్నట్టుంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని బాగా గమనించారు కదా అని అంటూ ఉంటే, బాగా గమనించామమ్మా అని అనగానే, చూడండి నేను చెప్పేది మీరు వినాల్సిందే, నేను చెప్పేది క్లియర్గా వినండి. ఇతను ప్రస్తుతానికి కనిపించలేదు.
ఇతను ఎక్కడైనా సరే మీకు కనిపిస్తే మీరు ఒక పని చేయాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తన తండ్రి కోసం వెతకడానికి మనుషుల్ని పెట్టింది జ్యోత్స్న. తన తండ్రి కనిపిస్తే తనకి ఫోన్ చేయమని చెప్తుందనుకుంటా అని అనుకుంటూ ఉంటూ మనసులో పారిజాతం చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతానికి షాక్ అయిపోయేలాగా జ్యోత్స్న అయితే అతన్ని చంపేయాలి అని అంటూ ఒక్కసారే షాక్ ఇస్తుంది. ఎప్పుడైతే దాసుని చంపేమని రౌడీతో జ్యోత్స్న చెప్పిందో అది విని షాక్ అయిపోతూ, అంటే ఆ రోజు నిజంగానే జ్యోత్స్ననే దాసుని తల మీద కొట్టి చంపాలని చూసింది. నాకు అర్థమైపోతుంది. ఇప్పుడు కూడా వెతకమంటే కన్న తండ్రి మీద ప్రేమతో వెతికి తీసుకురమ్మని చెప్తుందేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇలా చేస్తుందని నేను ఊహించలేదు. చివరికి నా కన్న కొడుకునే చంపాలని తను అనుకుంటుందన్నమాట. అస్సలు కూడా దీన్ని వదిలిపెట్టకూడదు. ఈ జ్యోత్స్నకి ఇప్పుడే నేను తగిన శిక్ష వేయాల్సిందే అని పారిజాతం జ్యోత్స్న అని గట్టిగా అరుస్తుంది. అలా పారిజాతం జ్యోత్స్న అని గట్టిగా అరిచేసరికి అప్పుడే జ్యోత్స్న పారిజాతాన్ని చూసి షాక్ అయిపోతూ, నేను ఫోన్లో మాట్లాడే మాట గ్రాని వినేసిందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక ఏంటి ఏమంటున్నావు నువ్వు ఫోన్లో? కన్న తండ్రిని చంపమని రౌడీలకి ఫోటో పంపించి డబ్బులు ఇస్తానంటావా అని అంటూ జ్యోత్స్నని చంప పగలగొడుతుంది పారిజాతం. అప్పుడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ, అంటే గ్రాని నేను ఫోన్లో రౌడీతో మాట్లాడే మాటలన్నీ కూడా వినేసిందనమాట. అందుకనే వినేసి ఇప్పుడు ఇంత కోపాన్ని చూపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అది కాదు గ్రాని, నేను చెప్పేది విను. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే అని అంటూ ఉంటే, ఎందుకు చేస్తున్నావే? నువ్వు నా కొడుకుని చంపడానికి ప్రయత్నిస్తున్నావు. ఇప్పుడు నా కొడుకు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ కూడా తెలీదు. నువ్వు రౌడీలకి వాట్సాప్లో ఫోటోని పంపించి వెతకమని చెప్తున్నావా అనుకొని సంబరపడిపోయాను. కానీ నువ్వు చేసిందేంటి? వాణ్ణి వెతికి పట్టుకొని చంపేమని చెప్తున్నావు. అసలు నా కొడుకు నీకేం ద్రోహం చేశాడని నువ్వు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఏం ద్రోహమా? నేను ఇంటి వారసురాల్ని కాదని ఆ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడానికి ప్రయత్నించాడు. అందుకని నేను ఆ పరిస్థితిలో అలా చేయాల్సి వచ్చింది అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక అంటూ ఉంటుంది పారిజాతం, ఎవరి కోసమైతే నిన్ను ఇంటి మహారాణిని చెయ్యాలనుకున్నానో నా కొడుకునే నువ్వు చంపాలని చూశాక నేను ఇక నిజాన్ని దాచిపెట్టి ప్రయోజనం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే జ్యోత్స్న అయితే, వెళ్ళు తాతయ్యకి నిజం చెప్పేస్తావా? నేనీ దాసు కూతుర్ని మీ మనవరాలు ఎక్కడుందో తెలియదంటావా? అసలు ఇదంతా చేసింది ఎవరని తాత ఆరా తీస్తాడో అప్పుడేం చెప్తావో? నా కుట్రకి నా స్వార్థానికి నేనే మీ మనవరాలికి ఇంటి వారసురాలికి అన్యాయం చేశానని చెప్తావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని పారిజాతం ఆగిపోతుంది. ఒసై, నిన్ను ఎలాగైనా సరే శిక్ష పడేలా చేస్తాను అని అంటూ ఉంటుంది పారిజాతం. చూడు గ్రాని, ఇప్పుడు నువ్వు చెప్పే నిజాలు నీ మీదకు కూడా వస్తాయి. నువ్వే ఎక్కువగా ద్రోహం చేశావు శివనారాయణకి. కాబట్టి నువ్వు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేక ముందు నిన్నే చావమని చెప్తాడు శివనారాయణ, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే జ్యోత్స్న వైపుకి తిరిగి, కన్న తండ్రిని చంపాలని చూసిన నువ్వు దశరథని కూడా షూట్ చేయించే ఉంటావు కదా, నిజంగానే దశరథని షూట్ చేయించింది కూడా నువ్వేనా అని అనడంతో అప్పుడే ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అవును గ్రాని, ఇదంతా నేనే చేశాను, కావాలనే చేశాను, ఇప్పుడేంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఈ విషయం ఎవరికైనా చెప్పినా నువ్వు నిజాలు బయట పెట్టాలనుకున్నా నీ మనవరాలు ఉరేసుకొని చేస్తుంది, గుర్తుపెట్టుకో అని అనగానే అప్పుడు ఇక పారిజాతం అయితే, ఇప్పటికైనా నువ్వు కుళ్ళు కుషుద్ధాలు పక్కన పెట్టు, అలాగే ఉంటానంటే మాత్రం తరువాత నీ గురించి నాకు ఏమైపోయినా పర్వాలేదు, నీ గురించి మాత్రం నిజాన్ని బయట పెట్టే తీరుతాను. నువ్వు ఇంటి వారసురాలువి కాదని, ఇంటి వారసురాలు ఎక్కడుందో తెలియదని కూడా చెప్తాను అని అంటూ ఉంటుంది పారిజాతం. ఈ ఇంటి వారసురాలు ఎక్కడుందంటే నీ కళ్ళెదురుగానే ఉంది గ్రాని. నీకు ఈ విషయం చెప్పానంటే 10 మంది దగ్గర కూడా ఆ విషయాన్ని పంచేస్తావు, అందుకని ఈ విషయాన్ని చెప్పను నేను అని అంటూ ఉంటుంది
పారిజాతం అయితే ఇక పారిజాతం అలా అన్న తర్వాత జ్యోత్స్న అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.